హాయ్ అండి, అందరికీ నమస్కారం. చెప్పు. అందరికీ నమస్కారం. చంటబ్బాయా హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్ చంటబ్బాయ్. ఇగో మా ఖ్యాతికమ్మకి ఇష్టమైనటువంటి టాయ్స్ అనమాట. ఇదొకటి అదంటే చాలా 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 ఇష్టం. ఎంత ఇష్టం అంటే ఇంకా పడుకునేటప్పుడు కూడా ఇంట్లో దగ్గర పెట్టుకుని అంత ఇష్టం అనమాట. అవునా? ఇదేంటి చెప్పు, ఇదేంటి చెప్పు, ఇదేంటిది? బొమ్మ. ఏం బొమ్మ? సో ఇలా బొమ్మలతో ఎంత ఇష్టమో, బొమ్మలు అంటే దీనికి చాలా చాలా ఇష్టం. యాక్చువల్లీ అందరు పిల్లలు అనగానే అందరూ ఎక్కువ బొమ్మలు కొంటూ ఉంటారు. ఏమో ఉన్న ఇంట్లో 2-3 బొమ్మలు అయినా కూడా పాప ఆ బొమ్మలతోనే ఆడుకుంటూ ఉంటుంది. అప్పుడు కథకమ్మ ఇట్రా 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 ఇట్రా. అమ్మ ఎక్కడుంది నాన్న? వంటగదిలో ఉందా? ఏం చేస్తుంది? వంట చేస్తుందా నాన్న? ఇప్పుడు పప్పు కాకుండా మనము మంచి వర్షం పడుతుంది కదా, బయట మంచి చలిగా ఉంది కదా, చలి వర్షంగా ఉంది కదా. సో అన్ని కాలాల్లో కల్లా అద్భుతమైన కాలం ఏదైనా ఉందంటే నాకు తెలిసి ఎండాకాలమేనండి. అదేంటి అంటున్నారా? లేకపోతే వర్షాకాలంలో చిత్తడిగా చికాగ్గా ఏదో జలుబులు అలు ఉంటాయి. ఇంకా వర్షాకాలంలో చలికాలం వస్తే ఇంకా దానికి రెట్టింపు తట్టుకోలేము మనం. కానీ ఎండాకాలం నాకు చాలా చాలా ఇష్టం. ఎందుకంటే జలుబు ఏమంటారు, నాకు యాక్చువల్లీ సైనస్ కాబట్టి ఎండాకాలంలో సేఫ్గా ఉండొచ్చు అనమాట. ఐ లవ్ ఎండాకాలం. కానీ వర్షాకాలంలో నిజంగా రైతులకి చాలా చాలా ఉపయోగపడే కాలం కాబట్టి ఇది దేవతల కాలం. యాక్చువల్లీ ఈ వర్షాకాలంలోనే మన పంటలు కానీ మనకు తినే ఫుడ్ కానీ అన్నీ వస్తాయి. ఓకే క్యాతికమ్మ, ఇప్పుడు మనం అమ్మని ఇది పెట్టుకొని సరే క్యాతికమ్మ, ఇప్పుడు మరి ఈరోజు పప్పు కాకుండా అమ్మని ఏం వండమని చెప్దాము? మళ్ళీ పప్పు ఏంట్రా? పప్పు కాదు, పప్పు కాకుండా ఇంకేం కావాలి చెప్పు. ఏంటిది? ఇవన్నీ కాకుండా నాకు ఒక ఐడియా ఉంది, చెప్పనా? వేడిగా బగారన్నం తిందామా? డన్నా? నువ్వు కూడా తింటావా వేడిగా? ఓకే. సో పిల్లలకు పెద్దలకి అందరికీ నచ్చేటట్టు ఒక ఈజీగా అయిపోయేటువంటి ఒక అద్భుతమైనటువంటి తెలంగాణ బగారా రైస్ ఈ కాలంలో అద్భుతంగా ఉంటుంది. అసలు వర్షాకాలంలో వర్షం పడుతుంటే ఆ బగారా వేసుకొని అలా తింటూ ఉంటే దాని టేస్ట్ కానీ ఆ అరోమా అద్భుతంగా ఉంటుంది. ఓకే కథకమ్మ, అమ్మని వెళ్ళి అడుగుదామా, బగారా వండమని అడుగుదామా? అమ్మ అయితేనే బగారా బాగా చేస్తుంది, నాకు కొంచెం రాదు. ఓకేనా? ఓకే అమ్మ దగ్గరికి వెళ్దామా? పద. సో ఇప్పుడు నేను ఖ్యాతికమ్మ సుజాత దగ్గరికి వెళ్ళి బగారా చేయమని అడుగుతున్నాం. అది కూడా తెలంగాణ స్పెషల్, ఈజీగా అయిపోయేది, పిల్లలకి పెద్దలకి బాగా నచ్చేటువంటి బగారా. ఓకే పద అమ్మని అడుగుదాం. పద. కమ్మలు మస్తు అడుగుతుందండి, ప్లీజ్ బర్త్డే కూర్చుంటాం. ఓకే క్యాతికమ్మా అడుగుదాం, అమ్మ దగ్గరికి వెళ్ళి అడుగుదామా? ఓకేనా? డన్. ఏం కావాలని అడుగుతావు? బగారా అన్నం. ఓకే, ఏం అడుగుతావు? బగారా అన్నం. ఓకే పద. అడుగు పిలువు అమ్మా అని పిలువు.
అది నీది. ఇంకా అడుగు కేతకమ్మ, బగారా అన్నం వండమ్మా అని అడుగు. అర్థం కానట్టుండు. చేసినాం అని కాదు కన్నా. ఇప్పుడు నీకేం కావాలి? బగామా. నీకు బగాం కావాలా నాన్న? కన్నగాడు నా తల్లి, నీకు బగాం కావాలా? చేసి పెడతా నేను. చేసుకుందామా ఇప్పుడు? ఇప్పుడు చేయనా? తింటావా? హ్యాపీగా తింటావా? ఇష్టమా? తెరిచి అది ఎప్పుడు అమ్మ పప్పు చారు తప్ప ఇయ్యాల బగారన్నం అడిగిందంటే నాకు పండుగ ఫస్ట్ కాబట్టి దానికి కావాల్సిన బగారన్నం ఈజీగా ఎక్కువ స్పైసీ లేకుండా నువ్వు తినేటట్టు నేను చేస్తా. మీరు ఇచ్చిందేనా? మేమిచ్చిందే. ఎందుకంటే మీకు తినబుద్ధి అవుతుందని మీరు అడిగితే అలా అని కాదు, వర్షం అంటే బయట వెదర్ కొంచెం కూల్గా ఉంది, ఎప్పుడు తినే రొటీన్ ఫుడ్ కాకుండా కొంచెం మంచి ఒక స్టైల్లో బ్రహ్మాండంగా తినాలనిపించింది. సో అన్నిటికన్నా నువ్వు బగారన్నం బాగా చేస్తావు కాబట్టి తెలంగాణ స్టైల్లో. లేదు, బగారన్నం సుజాత బాగా బ్రహ్మాండంగా చేస్తుంది. అందుకే ఈరోజు సుజాతని వేడివేడిగా మంచి స్పైసీగా కాకుండా పిల్లలు పెద్దలు అందరూ ఇష్టంగా తినే బగారా అన్నం చేసి పెట్టమని కోరడం జరిగింది. ఇంకా రంగంలోకి దిగింది సుజాత. సో ఈ రెసిపీ మీరు కూడా ఫాలో అయిపోండి, చాలా అంటే చాలా బాగుండే రెసిపీ ఇది. సింపుల్గా నేను చేసే ఈ రెసిపీ స్పెషల్ ఏంటంటే మా ఆయనకి ఎందుకు అంత ఇష్టం అంటే ఎక్కువ మసాలాలు వేయదు, ఎక్కువ స్పైసీ లేకుండా పెద్దోళ్ళు చిన్నోళ్ళు చిన్న పిల్లలు కూడా ఇష్టంగా తినే స్టైల్లోనే చేసుకుంటా. బేసిక్ గా మన తెలంగాణ సైడ్ బగారన్నం కానీ కర్రీ ఘాట్ ఉంటుంది కదా, ఘాట్తో చేస్తారు. కానీ మా ఇంట్లో అంత ఘాటు తిన్నారు కాబట్టి వీళ్ళ టేస్ట్ ని బట్టి కూడా నేను అట్లా చేస్తాను అనమాట. అది ఇంత అందరికి ఇష్టము. సో ఇప్పుడు అడిగిండ్రు కాబట్టి నేను కూడా యాక్చువల్లీ ఫ్రెష్ పుదీనా కొద్దిగా చూసి అరే బగారన్నం చేస్తే బాగుండేది అని అనుకున్నా. కానీ పిల్లలు మా పాప తింటే అది ఎప్పుడు పప్పు అని అంటారు, అనవసరంగా ఇది చేస్తా తినదేమో అనుకున్నా. కానీ ఇప్పుడు అదే అడిగింది కాబట్టి ఇప్పుడు బగారన్నమే చేస్తాను. కేతకమ్మకి బగారన్నా. బగారా సామాన్ పక్కన పెట్టుకోండి, అంటే హెవీ క్వాంటిటీ వద్దు. ఎందుకంటే మీరు ఓకే ఘాటు మేము ఎక్కువ తినగలుగుతాము అంటే బగారా సామాన్ కొంచెం ఎక్కువనైనా పెట్టుకోవచ్చు, కానీ నేను చాలా తక్కువ వేస్తాను. బగారా సామాన్ పక్కన పెట్టుకొని ఇక పచ్చిమిర్చి ఈ స్టైల్లో కట్ చేసుకుంటే చాలా బాగుంటుంది బగారన్నంకి. ఎప్పుడైనా పొడుగు కట్ చేసుకొని జస్ట్ ఇట్లా జాయింట్ ఉండేలాగా ఇట్లా పొడుగు ఇట్లనే ఉంచుకోవాలి. కొన్ని అట్లా ఉంచుకోవాలి, కొన్ని ఇట్లా ఉంచుకోవాలి, బాగుంటుంది. ఇంకా ఆనియన్, మీరు ఆనియన్ ఎన్ని తినగలుగుతామో, అసలు ఆనియన్ తినలేమో అనుకున్న వాళ్ళు కూడా పర్లేదు, పచ్చిమిర్చి మాత్రం డెఫినెట్లీ వేసుకుంటే బాగుంటుంది. ఇవి పుదీనా డెఫినెట్లీ ఉండాల్సిందే, కొత్తిమీర ఖచ్చితంగా ఉండాల్సిందే. ఇవి డెఫినెట్లీ ఉండాల్సిన ఐటమ్స్ ఇవి. దాంతో మాట్లాడట్లేదని ఫ్రస్ట్రేట్ అవుతుంది. ఇందులో డ్రై బఠానీ వేసుకుంటే కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. ఎట్లా అంటే మనము బంతిలలో కూర్చొని తినే ఫ్లేవర్ ఉంటుంది కదా, ఆ టేస్ట్ వస్తుంది అన్నట్టు. కాకపోతే ఏంటంటే అవి నానబెట్టుకోవాలి, ఎంత ఎక్కువ నానితే బఠానీ అంత మంచిగా ఉంటుంది. ఇప్పుడు మేము అన్ఎక్స్పెక్టెడ్ అనుకున్నాం కాబట్టి ఆ బఠానీ వేయట్లేదు, ఎందుకంటే నానడానికి చాలా టైం పడుతుంది. సో అందుకే అది వేయట్లేదు. మీ ఇష్టం అది. సో నాకు పాప తింటుంది కాబట్టి అని చెప్పేసి నేను వెజిటేబుల్స్ అవి వేస్తున్నా, ఓన్లీ అంటే క్యారెట్ ఇవి వేస్తున్నా. వెజిటేబుల్స్ వేసుకుంటే వెజిటేబుల్ పలావ్ లాగా అవుతుంది అని అనుకున్న వాళ్ళేమో ఇగ్నోర్ చేసేయండి, కానీ పిల్లలు ఇష్టంగా తింటారు అనుకున్న వాళ్ళు మాత్రం యాడ్ చేసుకోండి. న్యాచురల్గా అయితే బగారన్నం మన దొడ్డు బియ్యంతో చేస్తే చాలా టేస్ట్ ఉంటుంది. దొడ్డు బియ్యంతోనే బగారన్నం చేయాలి బేసిక్గా. కానీ ఇప్పుడు మనం దొడ్డు బియ్యం తినే అట్లా లేం కాబట్టి బిర్యానీ అట్లాంటివి అయితే బాస్మతి రైస్తో చాలా బాగుంటుంది. కానీ బగారన్నం అయితే మనం ఇంట్లో పిల్లలు కూడా తింటారు కాబట్టి ఇంట్లో వేసుకునే చిన్న రైస్తో చేస్తేనే చాలా టేస్ట్ ఉంటుంది. సో ఫంక్షన్లలో బేసిక్గా మీరు గమనించారు దొడ్డు బియ్యంతో చేస్తారు, అందుకే టేస్ట్ చాలా అదిరిపోతుంది అనమాట. ఇంట్లో ఈ బియ్యంతో చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. సో మీరు ఎప్పుడైనా ట్రై చేస్తే ఒకసారి ఇంట్లో చేసుకునే రైస్తో నార్మల్ రైస్తో ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇవి
ఇవి మన బగారా సామాన్ అనమాట. బగారా సామాన్ అంటే మనకు బయట దొరుకుతుంది కదా, అది నేను ఇవన్నీ వేస్తాను. కాకపోతే క్వాంటిటీ చూసారు కదా, చాలా తక్కువ తీసుకుంటా. కాబట్టి మీరు ఎవరైనా చేయాలనుకున్నప్పుడు అన్నీ వేసుకోండి, ఎందుకంటే ఫ్లేవర్ మనకు కావాలి కాబట్టి. కాకపోతే ఏంటంటే క్వాంటిటీ అన్నీ కూడా తక్కువ వేసుకుంటే కొంచెం మనకు ఆ ఫ్లేవర్ తెలుస్తుంది కానీ ఘాటు తెలియదు. సో అందుకోసమని వేస్తున్నా. ఈ ఆకు మనము రైస్ కూడా వేసిన తర్వాత ఉడికేటప్పుడు వేయాలి, అప్పుడైతే అన్నం మంచిగా తొందరగా ఉడుకుతుంది, స్మెల్ కూడా చాలా బాగుంటుంది. సో ఇది ముందే పోపులో వేసుకోవద్దు. మిగతా అన్నీ కూడా వేసేస్తున్నాయి. ఇప్పుడు ఆల్రెడీ నెయ్యి వేసిన నేను. కొంతమంది డాల్డాతో చేస్తారు, కొంతమంది నూనెతో చేస్తారు, కొంతమంది నెయ్యితో చేస్తారు. మా ఇంట్లో నెయ్యి మంచిగా తింటారు కాబట్టి మేము నెయ్యితోనే చేసేసుకుంటాము. మీరు ఈ మూడిట్లో మీరు దేంతో మంచిగా తింటే అది వేసేసుకోండి, సరేనా? ఎందుకంటే కొంతమందికి నెయ్యి అస్సలు ఇష్టం ఉండదు, వేసుకోరు. పచ్చిమిర్చి, ఆనియన్స్, ఏందమ్మా? అవునా, ఎక్కడుందిరా? తీసుకోపోవో, చైర్ పక్కన ఉందావో, అక్కడ ఉంది. ఏమైందానా? ఈ గోదరా ఎక్కడున్నదిరా? ఇక్కడ అగో. ఇప్పుడే నేను సాల్ట్ వేసేస్తా, ఎందుకంటే జనరల్గా మనకు ఆవిరి వచ్చిన తర్వాత రైస్ వేసే ముందు కూడా చాలామంది వేస్తారు సాల్ట్. కానీ నాది ఏంటంటే ఇప్పుడే వేస్తే కొంచెం ఆనియన్స్ పచ్చిమిర్చి స్పైసీ తగలకుండా మంచిగా ఉంటుంది, అందుకే ఇప్పుడే వేయాలి. కదా వెంటనే ఇంకా పుదీనా, క్యారెట్, కొంచెం కొత్తిమీర. నేను రైస్ కుక్కర్కి వేసేస్తాను. ఇట్లా వేస్తారు పోసి చూడడం. స్మెల్ మాత్రం అసలు మామూలుగా లేదు, అదిరిపోతుంది. సుజాత నెక్స్ట్ సీజన్లో కుక్ విత్ జాతిరత్నాలకి మనం పంపించచ్చు. నెక్స్ట్ సీజన్లో సేవ్ ద టైజ్ కాకుండా కుక్ విత్ జాతిరత్నాలు చూడొచ్చు మన సుజాతని. వద్దునైనా ఆ కాంపిటీషన్ నేను వాళ్ళే. సూపర్. ఇది నేను ఇంట్లో చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్. సో మన రైస్కి తగ్గట్టు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. ఎక్కువ వేసుకున్నానంటే అల్లం వాసన వస్తుంది కాబట్టి తినబుద్ధి కాదు. సో మీరు ఎంత రైస్ వేసుకుంటారో అంత వేసుకోండి. నేను తీసుకున్నది ఇప్పుడు గ్లాసున్నర రైస్ కాబట్టి ఇంకో హాఫ్ స్పూన్ తీసుకుంటున్నా, అంతే, ఎక్కువ వేయను. మెయిన్గా వండుకోవడానికి టైం లేకుండా ఇబ్బంది పడే వాళ్ళకి, ఎస్పెషల్లీ ఎన్ఆర్ఐ వాళ్ళకి చాలా ఈజీ ప్రాసెస్ ఇది. ఎంత క్విక్గా అంటే అంత క్విక్గా చేసుకోవచ్చు, అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇట్లా ట్రై చేయండి, ఎక్కువ టైం పట్టదు, ఈజీగా అయిపోతుంది. మళ్ళీ రైస్కి తగ్గట్టు నీళ్ళు పోసుకోరి. రైస్ తక్కువ తీసుకొని నీళ్ళు ఎక్కువ చేసుకున్నారంటే అన్నం ముద్ద అవుతుంది. అట్లా చేసుకోకూరి. మీరు ఎంత రైస్ తీసుకుంటారో మీ రైస్కి తగ్గట్టు, అంటే కొన్ని పాత బియ్యం కొన్ని కొత్త బియ్యం అట్లా కూడా ఉంటుంది, దానికి తగ్గట్టు తీసుకోరు. మరి పాత బియ్యము నేను గ్లాసున్నర రైస్ తీసుకున్నా, సో దానికి 3 గ్లాసుల వాటర్ వేసుకుంటా. అంటే కరెక్ట్ క్వాంటిటీ ఎందుకు తీసుకోరని చెప్తున్నా అంటే నేను కుక్కర్కి వేసేస్తున్నా కదా, సో అందుకే. ఒకవేళ మీరు గిన్నెలో వండుకున్నట్టయితే చూసుకొని మళ్ళీ వాటర్ అట్లాంటివి యాడ్ చేసుకోవచ్చు, కానీ నేను కుక్కర్కి వేస్తున్నా కాబట్టి వాటర్ కరెక్ట్గా వేసేసుకుంటా. రైస్ కూడా ఇప్పుడే దవాలనే నీళ్ళు పోసినా కదా, అది కొంచెం బుడుగు అదే మన ఎసరు వచ్చిన తర్వాత అప్పుడు రైస్ వేసి కుక్కర్ మూత పెట్టేస్తాం. మళ్ళీ కరెక్ట్గా నోట్ చేసుకోండి. గిన్నె పెట్టుకొని నూనెనా డాల్డానా నెయ్యి, ఈ ముగ్గురిట్లో మీకు ఏది ఇష్టమైతే అదే వేసుకోండి. మేమైతే నెయ్యి వేసుకున్నాము. అది వేసుకున్న తర్వాత మన బగారా సామాన్ ఉంటుంది కదా, అది చాలా తక్కువ క్వాంటిటీ అన్నీ వేసుకున్నాము. వేసుకున్న తర్వాత అది కొంచెం ఫ్రై అవ్వగానే ఆనియన్స్ పచ్చిమిర్చి
పచ్చిమిర్చి వేసుకున్న తర్వాత మనకు అవి మంచి ఎక్కువ ఘాటు తగలకుండా ఆ పచ్చిమిర్చి టేస్టే తగలాలి కాబట్టి వెంటనే సాల్ట్ వేసుకున్నాము. సాల్ట్ వేసుకున్న తర్వాత పుదీనా వేసుకున్నాము అండ్ క్యారెట్ వేసుకున్నాము. మన పుదీనా, క్యారెట్, కొత్తిమీర వేసుకున్నాము. అవి వేసుకున్న తర్వాత అది కూడా ఫ్రై అయిన తర్వాత అప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాము. అల్లం పేస్ట్ కూడా వేగిన తర్వాత అప్పుడు మనం నీళ్ళు పోసుకున్నాము. మధ్యలో సాల్ట్ కూడా వేసుకున్నాం, గుర్తుపెట్టుకోండి. మంచిగా మరిగినాక అప్పుడు బగారా వేసుకొని రైస్ వేసుకొని మూత పెట్టుకున్నామంటే అయిపోయి 3 విజిల్కి దించుకోవచ్చు. అక్కడేమో సుజాత వంట చేస్తుంటే ఇక్కడ మా క్యాతికమ్మ ఏమో అల్లరి చేస్తుంది అనమాట. ఇక్కడ కూర్చొని గంటెలు, చెంచాలు, గిన్నెలు అన్నీ తీసుకొని, బోళ్ళు వీళ్ళన్నీ తీసుకొని ఒక అల్లరి కాదు. క్యాతికమ్మ ఎలా ఉంది బగారా? ఎలా ఉంది? ఎలా ఉంది? సూపరా? స్మెల్ బాగా వస్తుంది. ఏమయ్యా అది దాంట్లో అది బగారాకై ఏమయ్యా ఇటు రావయ్యా, బిర్యానీ ఆకు వేవయ్యా. అయ్యో రామచంద్ర ఎల్ల పట్ట గంట పట్ట ఆ గంట పెడతావు. ఇప్పుడు నేనైతే యాక్చువల్లీ గంటే ఏదో గంట పట్టు. నేనైతే యాక్చువల్లీ ఇది నూనెలో వేగాకనే వేస్తాను, కానీ సుజాత మాత్రం స్టైల్ బాగా ఉడుకుతున్నాయి నీళ్ళలో వేసేయమంది వేసేసా. జల్ది అయినా ఆయన బియ్యం ఎరుగుతాయి, నీళ్లు పడిపోసిన. ఓకే రైట్. నాకు చాలా భయం అయ్యే అది సిచ్యువేషన్ అంటే ఇదే ఎసట్ల బియ్యం వేసుడు, నీళ్ళు వచ్చి ఎక్కడ చేయి మీద పడతాయో అని భయం అవుతుంది. కలపచ్చా దీన్ని? కలుపు కలుపు. సో చాలా ఈజీ ప్రాసెస్, నిమిషాల్లో. అసలు మన స్టూడెంట్స్ కానీ మన స్టూడెంట్స్ స్టూడెంట్ మన యూత్ ఎక్కడున్నా ఒక కామెంట్, షేర్, లైక్ వేసుకోండమ్మా. యూత్ కాదు బాబు నువ్వు, అర్థమైందా? ఏదో ఇగో చెప్తానా నీ ఫాలోవర్లు అందరికీ, ఈయన క్యూట్ ఉంటాడు, హెయిర్ స్టైల్తో మేనేజ్ చేస్తాడు, చిన్న పిల్లోని లెక్క ఉంటాడు అని నన్ను పెద్దదాన్ని చేసి నువ్వు పెద్దదాన్ని లెక్కున్నావు, అన్న చిన్నోని లెక్కున్నాడు అట్లేం అనుకుంటారు. నేను కూడా చాలా చిన్న, యాక్చువల్ చెప్పాలంటే మా ఆయనకంటే నేను చిన్నదాన్ని. ఏదో తల్లినైన తర్వాత జర ఆంటీలాగా కనబడుతున్నా కావచ్చు కానీ నన్ను ఆంటీ అనుకుంది ప్లీజ్. అనకండి. జోర్దార్ సుజాత గారు. సో డెఫినెట్గా ఎక్కడన్నా అబ్రాడ్లో ఉన్న వాళ్ళు అయితే డెఫినెట్గా ఇది చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇంటికి గెస్ట్ వస్తే కూడా చేయొచ్చు. ఆల్మోస్ట్ అందరికి అన్ని తెలుసు. మ్యాక్స్ ఈ ఎన్ఆర్ఐ, యూఎస్ కానీ అటువైపు ఉన్న వాళ్ళు ఏంటంటే బయట ఎక్కువ తింటూ ఉంటారు, ఇంట్లో చాలా తక్కువ. కాబట్టి ఇలాంటివి ట్రై చేయండి. ఎవరికైనా కలర్ కావాలంటే ఫుడ్ కలర్ కూడా యాడ్ చేసుకోవచ్చు, కానీ అది ఇప్పుడు కాదు, అన్నం అయిన తర్వాత చేసుకోవాలి. ఇక ఇప్పుడు మూత పెట్టేస్తున్నా. ఏమంటే దాంట్లో కుక్కర్ మూత ఉంటుంది చూడండి. సో మొత్తం అన్నీ వేసేసి మూత పెట్టేయడం. అదే ఎన్ని విజిల్స్ రావాలి? 3. సో డెఫినెట్గా 3 విజిల్స్. 3 విజిల్స్ తర్వాత గుమ్మగుమ్మలాడే బగారా రెడీ. క్యాతికమ్మ బగారా రెడీ. మరి బగారన్నంలోకి మసాలా కర్రీ కావాలి కదా, ఆలుగడ్డ కర్రీ చేస్తున్నా, ఆలుగడ్డ మసాలా కర్రీ. కానీ అది ఇప్పుడు నేను చూపించాను, ఎందుకంటే చాలా అది వీడియో చేసుకుంటే చేయాలంటే నాకు టైం ప్రాసెస్ లేట్ అవుతుంది. ఇది ఇంకొకసారి చూపెడతాం, ఓకేనా? ఇది కూడా ఈజీ అయిపోయేదేనా? ఈజీ అయిపోయేదే. వద్దులే, ఒక వీడియోలో అన్ని ఒక వీడియోలో అన్ని చూపెడితే మళ్ళీ వాళ్ళు చూసేటోళ్ళు కూడా ఇబ్బందిగా ఫీల్ అవుతారు, మీకు మ్యాటర్ అర్థం కాదు. సో ఇది నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను, ఓకేనా? అమ్మయ్య 3 విజిల్స్ వచ్చినాయి, కేల్ ఖతం, అన్నం అయిపోయినట్టే. కొంచెం ఈ గుస్సు ఉన్నది కదా, ఈమె ఇగో ఇట్లా గుస్సు అంటుంది అన్నట్టు. ఈ గుస్సు కనుక బయటకు అయ్యయ్యో ఆ గుస్సు అంతా పోయిన తర్వాత అప్పుడు మూత తీసి మీకు పెడతా, ఓకేనా? నాన్న అమ్మ బగారన్నం జిందాబాద్, బగారన్నం జిందాబాద్. నీకు కుట్టిస్తా కన్నా, నీ బర్త్డే రోజు నేను కుట్టిస్తా తల్లి. ఇంకా అడుగుతుంది చెవులకు కమ్మలు. ఆడపిల్ల కదా, ఆడపిల్లలు కదా అన్నీ అడుగుతారు. చెవులకు కావాలి, మూతులకు కావాలి, ఇంకో నేను పెట్టుకునే లిప్స్టిక్ కావాలంటే, నేను పెట్టుకునే పూజ చేసుకునేటప్పుడు పసుపు కూడా కావాలంటది. కాళ్ళకి రెగ్యులర్గా పసుపు పెట్టుకుంటాను నా తల్లి, నా బంగారు తల్లి. బగారా వా కాలింది కాలింది కాలింది. వా బ్యూటిఫుల్గా ఉంది. అన్నం కూడా ఇట్లా అవుతుంది, పుల్లలుగా పుల్లలు అవుతుంది. మంచిగా పిల్లలు తినేటట్టు, పెద్దవాళ్ళు కూడా తినేటట్టు.
వావ్, ఇట్లా వేసేసుకుంటే ఈజీగా చేసేసుకోవచ్చు మనం బిర్యానీని. కదల్చుకోమ్మా. ఓకే, హ్యాపీ. సిగ్గుపడుతుంది బగారా అమ్మాయి. నిజంగా బగారా సూపర్ అంటే సూపర్. అసలు ఆరా కానీ ఆ స్మెల్ కానీ నాకైతే ఎప్పుడు తింటానా అనిపించింది. నిజంగా చాలా బాగుంది. సో ఫస్ట్ క్యాతికమ్మ అడిగింది కాబట్టి క్యాతికమ్మ కోసం ఫస్ట్ క్యాతికమ్మకు పెడుతున్నాం అనమాట. క్యాతికమ్మ అయితే చాలా అంటే చాలా ఇష్టంగా తింది. పిల్లలు ఏదో ఒక ఫ్లేవర్ ఎప్పుడు కోరుకుంటూ ఉంటారు, ఎప్పుడు రొటీన్ ఫుడ్ కాకుండా. సో డెఫినెట్గా పిల్లలకి ఇది ట్రై చేయండి. నేనైతే ఇంకా ఆగలేకపోయాను. సో రెడీ వేడి బగారాని అలా పెట్టేసుకొని కర్రీ కూడా వేసుకోకుండా అలానే తిన్నాను అనమాట. సో బయట వెదర్ చూస్తేనేమో చల్లగా పల్లెల్లో వేడి బగారా అన్నం, ఆహా, అసలు నేనైతే వర్ణించలేకపోతున్నాను అనమాట. అంత బాగుంది. సో మీరు కూడా డెఫినెట్గా ఈ సుజాత చెప్పినటువంటి ఈ టైప్లో బగారా అన్నం చేసుకొని మీ అందరి ఇంటిల్లిపాది తిని ఎలా ఉందో ఏంటో మన కామెంట్ సెక్షన్లో మర్చిపోకుండా చెప్పండి. సో మన చంటబ్బాయి యూట్యూబ్ ఛానల్ని లైక్ మాత్రం షేర్ చేయడం మర్చిపోకండి. సో మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. టికెట్ బాయ్.